హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హెల్త్కి చాలా మంచిదైన పల్లి పట్టి లేదా పల్లి చెక్క లేదా పల్లి చిక్కీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఏంటంటే పల్లీలు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని బెల్లం తీసుకొని బెల్లంని ఇలా తురుము పక్కన పెట్టేసుకుందాం. ఇలా తురుముకోవడం వల్ల మనకి ఏంటంటే పాకం పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ తురిమిన బెల్లాన్ని గిన్నెలో తీసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాము. సో పల్లీలు మంచిగా ఆరిన తర్వాత వాటిని పొట్టు వలిచి మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ పొట్టు వలిచిన పల్లీలని పక్కన పెట్టుకొని ఈ లోపల మన పాకం ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో ఈ పాకం ఏంటంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం. మనకేంటంటే ముదురు పాకం రావాలన్నమాట, బెల్లం మొత్తం కరిగిపోవాలి. సో ఇలా పాకం కరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇందులో ఒక స్పూన్ లేదా 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇదేంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దాన్ని మనం వడకట్టుకుందాం, ఎందుకంటే ఏదన్నా చెత్త ఉంటే అందులో పోతుందని. సో వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ముదురు పాకం రావాలని చెప్పా కదా, అది వచ్చే వరకు దాన్ని మనం మంచిగా మరిగించుకుందాము. ఈ లోపల ఏంటంటే ఒక ప్లేట్కి నెయ్యి లేదా నూనె రాసి పక్కన పెట్టేసుకోండి. వన్స్ పాకం ఎలా అయిందంటే ఇలా వాటర్లో వేసుకొని దాన్ని ఇలా చేసుకుంటే ముద్దలాగా అయిపోవాలన్నమాట. అలా ముద్దలాగా అయ్యింది అంటే మనకి ముదురు పాకం వచ్చేసినట్టే. అది నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. సో అలా అయిపోవాలన్నమాట వాటర్లో వేసినాక. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని ఆ బెల్లం పాకంలో వేసేసి కలిపేసుకోవాలి, బాగా కలిపేసేయండి. సో మెజర్మెంట్ వచ్చేసి ఏంటంటే 1 కేజీ పల్లీలకి 3/4 కిలో బెల్లం సరిపోతుంది. సో దాన్ని బట్టి మీరు తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం కలిపి పెట్టేసిన తర్వాత దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారిన తర్వాత దాన్ని మనం ఎంజాయ్ చేయటమే. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.